లో చాలామంది ప్రతిరోజు మంత్రాలను జపిస్తూ ఉంటాము. కానీ ఆ శబ్దాల వెనుకున్న నిగూఢమైన శాస్త్రం, శబ్ద తరంగాల యొక్క శక్తి, బీజాక్షరాలలోని ఉన్న ఫ్రీక్వెన్సీ నిజంగా ఎవ్వరికీ తెలియదు. మంత్రం అనేది కేవలం దేవుని యొక్క పేరు మాత్రమే కాదు. అది ఒక శబ్ద శక్తి, సౌండ్ ఎనర్జీ. అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసి విశ్వంలో ఉన్న శక్తికి కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంత్రం అంటే ఏమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని సంస్కృతంలో అంటారు. అంటే మంత్రం అనేది మనసును రక్షించే ఒక శబ్దం లాంటిది. మంత్రం ఈజ్ ఈక్వల్స్ టు మనసు ప్లస్ త్రాణం. అంటే మనసును శబ్దం యొక్క శక్తి ద్వారా అప్లిఫ్ట్ చేయడం. ప్రతి మంత్రం వైబ్రేషన్తోనే పనిచేస్తుంది. మనం మంత్రం జపిస్తున్నప్పుడు మన యొక్క మనసు, మన యొక్క శ్వాస, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ ఒక రిథంలోకి వెళ్తాయి. ఆ యొక్క రిథం వలన మన యొక్క బ్రెయిన్ వేవ్స్ అనేటివి ఆల్ఫా థీటా స్టేట్లలోకి వెళ్తాయి. అదే మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ స్టేట్స్కి అత్యంత శక్తివంతమైన స్టేట్. ఈ యొక్క మంత్రాల్లో ప్రత్యేకంగా కొన్ని అక్షరాలకు అద్భుతమైన శబ్ద తరంగాలు ఉన్నాయి. వాటినే మనం బీజాక్షరాలు అని కూడా అంటూ ఉంటాము. ఇప్పుడు ఈ బీజాక్షరాల యొక్క రహస్యం ఏంటి, శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క దేవతకి ఒక బీజాక్షరం అనేది ఉంటుంది. బీజం అంటే ఇక్కడ సీడ్ సౌండ్, బీజాక్షరం అంటే సీడ్ సౌండ్. అదే శబ్దానికి మూలం. ఓం అంటే సృష్టి విశ్వం యొక్క ఆదినాదం. హ్రీం అంటే మహాశక్తి దివ్య చైతన్యం. శ్రీం అంటే లక్ష్మీతత్వం, అబండెన్స్ అండ్ వెల్త్. క్లీం అంటే ప్రేమ, ఆకర్షణ, మ్యాగ్నెటిజం. గమ్ అంటే విఘ్నేశ్వరుని యొక్క శక్తి మరియు అడ్డంకులను నివారించడం. ఐం అంటే విద్యాశక్తి, సరస్వతి శక్తి. ఇలాంటి బీజాక్షరాలు అనేటివి మన చుట్టూ ఉన్న శబ్ద తరంగాలను మార్చుస్తాయి. వీటిని మంత్రంలో కలిపి జపిస్తే మనలోని చైతన్యం డివైన్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. ఈ శబ్దశక్తి మరియు శరీరంపై ప్రభావం ఏమిటి తెలుసుకుందాం. మంత్ర జపం శరీరంలో ఉన్న చక్రాస్ని, ఎనర్జీ సెంటర్స్ని సరిచేస్తుంది. ప్రతి ఒక్క చక్రం ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. ఉదాహరణకు మూలాధార చక్రం లం, స్వాదిష్టాన చక్రం వం, మణిపుర రం, అనాహత యం, విశుద్ధ చక్రం హం, ఆజ్ఞా చక్రం ఓం. ఇవి జపిస్తే మన శరీరంలో ఉన్న ఫ్లో బ్యాలెన్స్ అవుతుంది. దీనివలన హెల్త్, పీసు, కాన్ఫిడెన్స్, అట్రాక్షన్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. ఈ యొక్క మంత్రశక్తి అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో ఏదైనా సంబంధంని కలిగి ఉందా తెలుసుకుందాం. మంత్రం అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో వైబ్రేషన్ అలైన్మెంట్ టెక్నిక్ లాంటిది. నువ్వు ఏ మంత్రం అయితే జపిస్తున్నావో నీ సబ్కాన్షియస్ మైండ్ అదే వైబ్రేషన్లో రీసనేట్ అవుతుంది. ఉదాహరణకు శ్రీం మంత్రం జపించారనుకోండి, ఇది వెల్త్ వైబ్రేషన్ను ఆకర్షిస్తుంది. నువ్వు దాన్ని భక్తితో, కాన్సన్ట్రేషన్తో జపిస్తే నీ ఆరా అనేది బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీకి మారుతుంది. యూనివర్స్ కూడా అదే వైబ్రేషన్ను నీకు తిరిగి పంపుతుంది. ఇదే మేనిఫెస్టేషన్. మంత్రం జపం చేసేటప్పుడు ఆచరించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. మొదటిది సమయం. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు. బ్రాహ్మీ ముహూర్తంలో మంత్రజపం చేయమని ఎందుకు చెప్తామంటే ఈ సమయంలో వాతావరణంలో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఎందుకంటే ఈ సమయంలో మన మనసు ధ్యాన స్థితికి ఈజీగా వెళ్తుంది. రెండోది స్థానం. ప్రశాంతమైన ప్రదేశంను ఎంచుకోండి. ప్రతిరోజు అదే ప్లేస్లో కూర్చొని మంత్రజపం చేస్తే మంచిది. ముద్ర. చేతులను ధ్యాన ముద్రలో ఉంచాలి. మీకు అవసరం అనిపిస్తే జపానికి ఒక మాలను వాడండి. అది తులసి మాల లేక రుద్రాక్ష మాల ఉపయోగించి 108 సార్లు జపిస్తే అతి శక్తివంతమైనగా పనిచేస్తుంది. నెక్స్ట్ భావం.
మంత్రం జపం చేసే సమయంలో మనసు, విశ్వాసం, భక్తి ఉండాలి. నెక్స్ట్ది ధ్వని. మంత్రాన్ని తప్పులు లేకుండా ఒకే రిధంలో స్పష్టంగా ఉచ్చరించాలి. మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మన మనసు ప్రశాంతంగా మారుతుంది, భయం, ఆందోళన తగ్గుతుంది, శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది, ఆరా అనేది బలంగా ఏర్పడుతుంది, మేనిఫెస్టేషన్ వేగంగా జరుగుతుంది, ఆరోగ్యం, సంబంధాలు, సంపద ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మంత్ర జపం అనేది సైన్స్లో కూడా ప్రూవ్ అయింది. అది ఏంటయ్యా అంటే, జపం చేస్తే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఇది స్ట్రెస్ లెవెల్స్ను తగ్గిస్తుంది. హార్ట్ రేటు, బ్రెయిన్ వైబ్రేషన్ సరిగా ఉంటాయి. ఆ మంత్రం యొక్క సౌండ్ వైబ్రేషన్ మన DNA వరకు ప్రభావం చూపుతుందని కొత్త సైంటిఫిక్ స్టడీస్ చెబుతున్నాయి. మంత్ర జపం అనేది బ్లైండ్ ఫెయిత్ అయితే కాదు, అది ఒక ఎనర్జీ టెక్నాలజీ. నువ్వు దానిని సరైన విధంగా ఉపయోగిస్తే నీ యొక్క లోకం, నీ ఆలోచనలు, నీ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. మంత్రం అంటే కేవలం దేవుని యొక్క ప్రార్థన అయితే కాదు, అది విశ్వంతో మనసు మధ్య సంభాషణ. ఉదాహరణకు, ప్రతిరోజు ఉదయం 108 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః అని జపిస్తే అబండెన్స్ యొక్క ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. లేదా ఓం క్లీం కృష్ణాయ నమః అనటం వలన ప్రేమ, ఆకర్షణ యొక్క వైబ్రేషన్ పెరుగుతాయి. మంత్రంను జపించడం అనేది ఒక యంత్రంను నడిపినట్లే. సరైన ఫ్రీక్వెన్సీలో నడిస్తే విశ్వం నీ కోరికను సరైన విధంగా తీరుస్తుంది, నీ యొక్క కోరికను నిజం చేస్తుంది. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలామంది మంత్రజపం అయితే చేస్తూ ఉంటారు, శ్వాస పట్ల అవగాహన అనేది ఉండదు. కానీ అసలైన రహస్యం అక్కడే ఉంది. శ్వాస = ప్రాణశక్తి, మంత్రం = శబ్దశక్తి. ఈ రెండు సింక్ అయితేనే మంత్రం యొక్క శక్తి అనేది జనరేట్ అవుతుంది. అందుకే కొంతమంది గొప్ప గొప్ప సాధకులు మంత్ర జపం చేస్తూనే శ్వాస యొక్క రిథంని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. సాధ్యమైనంత వరకు మంత్ర జపాన్ని మన మనస్సు లోపల మాత్రమే జపించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మంత్రం అంటే ఏమిటి, ఆ మంత్రాల్లో ఉన్న బీజాక్షరాలు అంటే ఏమి, ఆ బీజాక్షరాల యొక్క ప్రత్యేకతలు పూర్తిగా అయితే తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.